యుద్ధ కళలపై నేటి తరం అమ్మాయిల్లో ఆసక్తి పెరుగుతోంది. నిరంతర సాధనతో అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నారు. చదువుతో పాటు ఆటలకు సమప్రాధాన్యం కల్పించుకుంటూ ఒత్తిడి, గాయాలకు భయపడకుండా క్రీడల్లో సత్తా చాటుతున్నారు. ఆ కోవకు చెందిన యువతులే ఈ అక్కా చెల్లెళ్ళు. కరాటేలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 100కు పైగా పతకాలను సాధించారు. అంతేకాదు, అతి తక్కువ సమయంలోనే ఆత్మరక్షణకు సంబంధించిన 121 మెళకువలను ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు సాధించిన అవార్డులన్నీ ఆపరేషన్ సింధూర్కు అంకితం చేసిన అమృతారెడ్డి, ఘన సంతోష్ని రెడ్డిలతో చిట్ చాట్. హైదరాబాద్కు చెందిన అమృత, ఘన సంతోష్ని కరాటీలో సత్తా చాటుతున్నారు. మహిళలు వారి ఆత్మరక్షణ కోసం ఈ కరాటీని నేర్చుకున్నట్లయితే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇటీవల భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి తమకు వచ్చినటువంటి అవార్డులు, రివార్డులు మొత్తం కూడా అంకితం చేస్తున్నట్లు దేశభక్తిని చాటుకున్నారు. ఆ తాజాగా వాళ్ళకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డు, ప్రపంచ స్థాయి అవార్డులు అయితే సొంతం చేసుకున్నారు. అయితే ఈ అవార్డులు వెనక కావచ్చు, వాళ్ళు నేర్చుకుంటున్న ఈ కరాటీకి సంబంధించి శిక్షణ కావచ్చు, ఎలాంటి మెలకువలు నేర్చుకుంటున్నారు, ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తున్నారో దీనికోసం అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు కరాటీలో ఇప్పటికే అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ అవార్డులు రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. 5th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే నుండి నేను వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఆ 2nd క్లాస్ లో నుండి నేను టోర్నమెంట్స్ కి బిగిన్ అయ్యాను. ఈ కరాటీలోకి రావాలంటే ముందుగా మన మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏమో ఇంజరీస్ అవుతాయి, ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి, ఏమైనా అపోహ ఉంటుంది అందరికి కూడా. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇందులోకి రావాలనుకున్నప్పుడు ఎలా ప్రోత్సహించారు మీకు? యాక్చువల్ గా నేను ఏజ్ ఆఫ్ 2 నుండే నేను కరాటే స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు అప్పటి నుండే మా నాన్న, అమ్మ ఇద్దరు కలిపి చాలా మంచి బూస్టింగ్ ఇచ్చారు. అసలుకి ఇది డేంజరస్ స్పోర్ట్ అన్నది అసలు అలాంటి ఏమీ లేదు. అసలు అందరూ అనుకునే అపోహ మాత్రమే. అది ప్రాపర్ గా నేర్చుకోవచ్చు. ఓన్లీ ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అంతే. ఆ ప్రాపర్ గైడెన్స్ నాకు దొరికింది. ప్రతి ఒక్కరు కూడా మహిళలు మెయిన్ ఏదైనా స్టడీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. అదర్ యాక్టివిటీస్ అంటే పెద్దగా మొగ్గు చూపరు. మీరు చదువుతో పాటు కరాటే కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మీ తోటి మహిళలకు కానీ, యువతకు కానీ, చిన్నారులకు కానీ ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు మీ ద్వారా? ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా అయిపోయిందంటే చదువు ఒకటే ముఖ్యము, మన ఫిజికల్ యాక్టివిటీ, కరాటే లెక్క ఇలాంటి వీటి మీద ఇలాంటి ఫోకస్ ఏం చేస్తలేదు. కానీ ఆత్మరక్షణ చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనలో ఉన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు మీరు సెల్ఫ్ గా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కరాటే డెఫినెట్ గా నేర్చుకోవాలి. చదువుతో పాటు ఇది కూడా ఒక విధంగా మనకి చాలా మంచిది. ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో కావచ్చు, నేషనల్ లో కావచ్చు అనేక అవార్డులు మీకు వచ్చాయి. రీసెంట్ గా కూడా ఇంటర్నేషనల్ లో అవార్డులు వచ్చినాయని చెబుతున్నారు. ఎలాంటి అవార్డులు వచ్చాయి? ఆ అవార్డులు వచ్చిన వెంటనే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? మీ డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు, నీ తోటి ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డులు రావడం పట్ల? 2015 లో ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా 365 టైల్స్ ని 365 సెకండ్స్ లో నా ఫోర్ హెడ్ మీద నేను బ్రేక్ చేసుకుని ఫస్ట్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను అనమాట. అలాగే 3rd తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా 36 గ్రానైట్ స్టోన్స్ ని 3 minutes లో నా మీద బ్రేక్ చేయాలని టార్గెట్ ఉండే. నేనేమో ఒక 1096 నెయిల్ బెడ్ మీద నేను పడుకోవాలి. మేము 3 minutes కాకుండా 2 minutes 58 seconds లోనే అది బ్రేక్ చేసి అక్కడ ఒక వరల్డ్ రికార్డ్ విన్ అయ్యాను నేను. అండ్ నెక్స్ట్ 5th తెలంగాణ ఫార్మేషన్ డే నేను మా చెల్లి ఇద్దరం కలిపి చేసాము. నాకు కింద నెయిల్ బెడ్ ఉంటుంది, దాని మీద నేను పడుకోవాలి. నాకు ఉల్టా నెయిల్ బెడ్ ఉంటుంది, దానికి ఇంకో నెయిల్ బెడ్ ఉండి మా చెల్లి పడుకుంటుంది అనమాట. చెల్లి మీద 60 షాబాజ్ స్టోన్స్ 1 by 1 పెడితే మా సార్ వచ్చి బ్రేక్ చేయాలి. దాన్ని 5 minutes టార్గెట్ గా పెట్టుకుంటే మేము 3 minutes లోనే కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డ్ విన్ అయ్యాము. అండ్ 9th తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా వచ్చి నేను మా చెల్లి ఇద్దరము కలిపి 81 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ 9 minutes లో చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. బట్ వీ హావ్ కంప్లీటెడ్ ఇట్ ఇన్ 6 minutes 14 seconds ఓన్లీ. 11th తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా నేను మా చెల్లి ఇద్దరము కలిపి సెల్ఫ్ డిఫెన్స్ థీమ్ గా తీసుకుని మళ్ళీ 121 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ 11 minutes లో చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. కానీ 9 minutes 36 seconds లోనే కంప్లీట్ చేసాము. సో అమ్మాయికి ఒక మోటివేషన్ ఉండాలి, ఇలా చెయ్యొచ్చు, ఇన్ని నేర్చుకోవచ్చు, ఇన్ని ఉన్నాయి సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని మేము సెల్ఫ్ డిఫెన్స్ థీమ్ గా తీసుకున్నాం. అలాగే మా ఈ రికార్డ్ ని ఆపరేషన్ సింధూర్ కి మేము అంకితం ఇచ్చినాము. మన ఇండియా, మన మోదీ గారు మన స్ట్రెంగ్త్ ఏంటో అని చూపించాలని చెప్పి మొత్తం మిషన్ ని కంప్లీట్ చేసుకుని వచ్చారు. సో దాని సందర్భంగా మేము ఇద్దరము కలిపి దానికి సమర్పించుకుంటున్నాము. మీరు చెప్పండి, మీ అక్క ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తూ మీరు కూడా ఆమెతో పాటు ఇద్దరు కలిపి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది?
రీసెంట్ గా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మీరు స్థానం సంపాదించుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లింకా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో ఇది మా ఫస్ట్ టైం కాదు పేరు పెట్టుకోవడం. నా చిన్నప్పటి నుంచి నాకు 5 years నుంచి నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాను. నేను టోటల్లీ 2 individual రికార్డ్స్ చేసినాను. దీంతో కలిపి 3 గ్రూప్ రికార్డ్స్ చేసిన మా అక్కతో. అది తెలంగాణకు సంబంధించింది కాదు, బట్ నా ఫస్ట్ రికార్డ్ వచ్చేసి 3315 times నెక్ రొటేషన్ చేయాలి ఇన్ 39 minutes. సో అది నా ఫస్ట్ రికార్డ్ ఉండే 5 years లో. 7th తెలంగాణ ఫార్మేషన్ డే కి నేను సెరమిక్ టైల్స్ 84 seconds లో విత్ మై పంచ్ కొట్టినాను. అది 7th చేసినాం. తర్వాత 9th and 11th సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చేసినాం. కానీ అక్కడ 9 chapters 81 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చేసినాం. అండ్ 11th తెలంగాణ ఫార్మేషన్ డే కి 121 టెక్నిక్స్ అండ్ 9 minutes చేసినాం, 11 minutes. కానీ మేము దాన్ని 9 minutes 36 seconds లోనే కంప్లీట్ చేసినాం. రికార్డ్స్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా క్లాస్ లో నుంచి మేము చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. అసలు ఎవరి హెల్ప్ కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలనే మేము మా క్లాస్ ఏం కూడా. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీరు మద్దతు ఇవ్వడం, మీ అవార్డులని కూడా వాళ్ళకి మద్దతుగా ఇస్తున్నామని ప్రకటించడం మీకు ఎలా ఆలోచన వచ్చింది చెప్పండి. ఇండియా పవర్ ఏంటి అని చెప్పి మోదీ గారు 2 అమ్మాయిలతో మొత్తం పాకిస్తాన్కి అసలు ఇండియా అంటే ఏంటి, ఉమెన్ అంటే ఏంటి, ఆదిశక్తి ఏంటో చూపించినారు. మా దగ్గర నుంచి కూడా మేము ఏదైనా ఇండియాకి చేయాలి అని మేము ఇప్పుడు ఏ రికార్డ్ అయితే చేసినామో ఆ రికార్డ్ ఆపరేషన్ సింధూర్కి డెడికేట్ చేసినాం. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎన్సిసి క్యాండిడేట్. అమృత ఘన సంతోష్ని ఈ రోజు కరాటీలో ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం వారి కోచ్ మరియు వాళ్ళ నాన్నగారు అయినటువంటి గోపాల్ రెడ్డి గారు. ఆయన మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు వరల్డ్ రికార్డ్స్ సైతం వాళ్ళు కొల్లగొడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఫాదర్ గా, ఒక శిక్షకుడుగా? చాలా సంతోషం అండి. నాకు 2017లో మేము 1 lakh ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి 5 రికార్డులు సాధించామండి. దాంట్లో కూడా ఎక్కువ మంది మహిళలు, పిల్లలు, ఆడపిల్లలకు మాత్రం మేము ఎక్కువ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. 2015, 17, 19, 21, 23, ఇప్పుడు 25 ప్రతి ఆల్టర్నేట్ ఇయర్స్ లో ప్రపంచ రికార్డు సాధించి తెలంగాణకి మన కృతజ్ఞత తీసుకోవాలన్న ఉద్దేశంలో మనం చేస్తున్నాము. మిషన్ సింధూర్కి ఈ రికార్డుల్ని అంకితం చేయాలని పిల్లలకి వాళ్ళకే వచ్చింది. ఎందుకంటే మహిళలు ఎంత ఇంపార్టెంట్ అనేది మన దేశంలో మన ప్రధానమంత్రి గారు చూపించారు. అలాగే మన అకాడమీ నుంచి మా పిల్లలు కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ లక్ష్యం ఏమని మీకు చెబుతున్నారో వాటికి మీ ప్రోత్సాహం ఏంటి, ఎలా ఉండబోతుంది? ఓకే, వాళ్ళ గోల్ వచ్చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ IAS, IPS అవ్వాలన్న కోరిక ఉంది. ఏది కావాలన్నా సరే ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్. కాంపిటీషన్ స్పిరిట్ కావాలంటే స్టేజ్ ఫియర్ పోవాలి. వాళ్ళు ఈ రోజుని మంచి టీచర్స్ కూడా అయ్యారు. కరాటేలో వాళ్ళ క్లాసులు తీసుకునే కెపాసిటీకి వచ్చారు. వాళ్ళు ఏ జాబ్ చేయాలన్నా సరే ఒక స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ పోవాలంటే కరాటే అనేది చాలా ఉపయోగపడుతుంది. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. మహిళా ఎంపవర్మెంట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, తన కుటుంబంలో తన పిల్లలతోనే ఇది మొదలవ్వాలనే ఉద్దేశంతో 2 పిల్లలను కూడా కరాటేలో చేర్పించడమే కాకుండా వాళ్ళని రాణించేందుకు అన్ని రకాల తరబేతులు ఇస్తున్నట్లు గోపాల్ గారు చెబుతున్నారు. సివిల్స్ సాధిస్తామని చెబుతున్నారని, ఆ దిశగా కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తానని గోపాల్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్ తో సూర్బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి.